నాది ఆంధ్ర, నాది తెలంగాణ. ఉండే జబ్బులు చాలా అన్నట్టు ఇంకొక కొత్త జబ్బు వచ్చింది. ఏంటంటే మీది రాయలసీమన, మీరు ఆంధ్ర వాళ్ళ, మీరు తెలంగాణ వాళ్ళ. అంటే ఇంతకుముందు అంటే ఇప్పుడు మేము తెలుగు వాళ్ళం అని చెప్పుకొని మనస్ఫూర్తిగా చెప్పుకునే రోజులు పోయాయి. మనస్ఫూర్తిగా మేము తెలుగు వాళ్ళమని చెప్పుకునే రోజులు పోయాయి. ఎక్కడ నేను వినలేదు ఈ మధ్య. నాది తెలంగాణ, నాది ఆంధ్ర. ఇంకొకటి ఏంటంటే ఇంటర్నల్గా చెప్తున్నాను, సైకాలజీ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర పీపుల్. మనం తెలుగు వాళ్ళే అని తెలుసు, కానీ ఇంటర్నల్గా లోపల భద్ర శత్రువులా తయారవుతున్నారు. ఎలాగంటే చాలా చోట్ల నేను విన్నా, వాడు ఆంధ్రవాడు అక్కడి నుంచి వచ్చాడు, ఇక్కడ ఎదిగాడు, మా తెలంగాణలో మా దీంట్లో అన్నా. వాళ్ళు సొంత మన తెలుగు వాళ్ళన్నా. ఈరోజు ఉండే దరిద్రాలు చాలా ఉన్నట్టు నా కులం, నా జాతి, నా మతం, ఇందులో యూనిటీ ఎప్పుడో పోయింది, ఐక్యమత్యం ఎప్పుడో పోయింది. మళ్ళీ కొత్తగా ఎవరో స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు తెలుగు వాళ్ళని విభజించి మెల్లమెల్లగా స్లో పాయిజన్గా శత్రువులా తయారు చేస్తున్నారు. ఆంధ్ర వాడు వచ్చి ఇక్కడ ఎదిగాడు, ఇప్పుడు విభజించారు. ఎప్పుడెప్పుడు మనమంతా తెలుగు వాళ్ళు ఒకటే. ఐక్యమత్యం ఎక్కడైపోతుంది? తెలుగు వాళ్ళు మా మా తెలంగాణ వాడు వచ్చి, మా ఆంధ్ర వాడు వచ్చి ఇక్కడ బతికేస్తున్నాడు, ఇక్కడ ఎదిగేస్తున్నాడు, ఆ తెలంగాణ వాడు వచ్చి ఇలా చేస్తున్నాడు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, తెలంగాణ వాడు ఎవరన్నా ఎదిగితే ఆంధ్ర వాడు తట్టుకోలేడు, ఆంధ్ర వాడు ఎవడన్నా ఎదిగితే తెలంగాణ వాడు తట్టుకోలేడు. ఆంధ్ర వాడికి తెలంగాణ వాడు సపోర్ట్ చేయలేడు, తెలంగాణ వాడికి ఆంధ్ర వాడు సపోర్ట్ చేయలేడు. మా మా వాళ్ళ దగ్గర స్కిల్ లేకపోయినా మేము తీసుకొని వస్తాం, మా వాళ్ళ దగ్గర స్కిల్ లేకపోయినా మేము తీసుకొని వస్తాం. ఇలాంటి దారుణమైన వరస్ట్ సిచ్యువేషన్కి వచ్చారు. ఎవరో స్వార్థ రాజకీయాల కోసం తెలుగు వాళ్ళని రెండుగా విభజిస్తే ఈరోజు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఆంధ్ర వాడి మీద ఆంధ్రాలో బాంబు వేశారనుకోండి, అమ్మయ్య పోయారా, అమ్మయ్య సూపర్ సూపర్, ఇంకా అలాగే మంచిగా కావాలనుకుంటారు. పోనీ ఇంకొకటి ఎవడన్నా తెలంగాణ వాడి మీద బాంబు వేశాడు అనుకోండి, ఎవరైనా పోయారనుకోండి, అమ్మయ్య పోయారా, పోనీలే పోనీలే. అంటే ఇంత లోపల ఇంటర్నల్గా ఇంత వరస్ట్ థాట్స్ డెవలప్ చేసుకుంటున్నారు. దీనివల్ల రిజల్ట్ ఏంటి? సరే, విభజించడం వల్ల డెవలప్ ఏమన్నా అయిందా అంటే, మన ఫైనాన్స్ మినిస్టర్ చెప్పింది,